లాస్ట్ వీడియోలో అజంతా కేవ్స్ దగ్గరకు వచ్చినామని చెప్పినాను కదా, పైనకు వచ్చేసినాము. ఇప్పుడు ఒక్కొక్క కేవ్ అయితే చూస్తున్నాము. మొత్తం 29 కేవ్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క కేవ్ ఒక్కొక్క హిస్టరీ అయితే చెప్తుంది అన్నట్టు. మొత్తం కూడా బుద్ధిజం గురించే ఉంది. సో ప్రతి దానికి డీటెయిలింగ్ అయితే చాలా బాగుందన్నమాట. అప్పట్లో వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకునేటోళ్ళు, ఏం చేసేటోళ్ళు, వాళ్ళ ఏమంటారు ఫుడ్ హ్యాబిట్స్ కానీ ప్రతిదీ ఇక్కడ తెలుస్తుంది. అన్ని పెయింటింగ్స్ రూపంలో వేసిరనమాట. శిల్పాలతో పాటు పెయింటింగ్స్ కూడా. ఇవన్నీ కూడా న్యాచురల్ కలర్స్ అంట. ఈవెన్ రూఫ్ కి కూడా వాళ్ళు పెయింట్ చేసినారు. ఇదంతా కూడా హ్యాండ్ మేడే. ఈ పెయింటింగ్ టెక్నిక్స్ ని ఫ్రెస్కో పెయింటింగ్ ఏదో అంటారు అని చెప్పేసి నేను చూసిన అనమాట. సో చాలా బాగున్నాయి. అప్పట్లో చేతులతోని ఇంత అద్భుతంగా ఇంత బాగా ఎట్లా కట్టిరో, అది ఇన్నేళ్లు చెక్కు చెదరకుండా ఎట్లున్నాయో అని అనిపిస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు మనం అక్కడి నుంచి 29 కేవ్స్ కవర్ చేసుకుంటూ ఇక్కడ వరకు అయితే వచ్చినాం అన్నట్టు. దాక్షి నడవడేమో అనుకున్నా కానీ హ్యాపీగా నడిచేసినాడు. మాకన్నా ఎక్కువ యాక్టివ్గా అయితే ఉండే. సో ఇది అజంతా కేవ్స్.